గైస్ చూసారు కదా వాటర్ అయితే ఏ కలర్‌లో చేంజ్ అయిందో. సో, ఇదైతే ఎవ్రీ ఇయర్ జూలై మంత్ ఎండింగ్ వస్తే చాలు ఈ యానంలోకి అయితే వాటర్ అయితే వస్తది పైనుంచి. సో, ప్రెజెంట్ అయితే భద్రాచలంలో తగ్గిందని చెప్పారు. ఎప్పుడైతే అక్కడ తగ్గిందో ఇక్కడైతే పెరుగుతది. మరొక 2 రోజులు ఈ విధంగానే ఉండి తర్వాత నెమ్మదిగా స్లోగా తగ్గడం అయితే స్టార్ట్ అవుతది. సో, నేనైతే గనక మార్నింగ్ అయితే 7 ఆ టైంకి వచ్చాను ఇక్కడికి. ఈరోజు డేట్ అయితే జూలై 29. మార్నింగ్ 7కి వచ్చినప్పుడైతే నేను ఇలా చూసాను ఇక్కడ. ఇక్కడైతే ఫ్లడ్ పెరిగింది. అలాగే ఇంకా కొంచెం ముందైతే విజువల్స్ క్యాప్చర్ చేశాను. సో, ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. ఎక్కడెక్కడ వాటర్ ఉంది అన్నది తెలుస్తది. అలాగే ఎవరైనా యానం రావాలనుకుంటారు కదా! చూడడానికి బీచ్‌లో అలాగా. సో, మేబీ వాళ్ళు అవాయిడ్ చేస్తే చాలా బెటర్. వచ్చే ఒక 10 డేస్ వరకు అటువంటివి అవాయిడ్ చేసుకుంటే చాలా బెటరు. సో, చూడొచ్చయితే ఇక్కడైతే నేను ఇంకొక 3 ప్లేసెస్ అయితే ఈ వీడియోలో రికార్డ్ చేశాను. చివరి వరకు చూడండి. వీడియో ఎక్కడెక్కడ ఫ్లడ్ వచ్చిందని మీకు కూడా ఐడియా వస్తది. ఇక్కడైతే చూడొచ్చు మీరు ప్రతి కుండీకి 4 స్తంభాలుంటాయి కాబట్టి అవి కూడా మునిగిపోయాయి చివరి వరకు. దూరం నుంచి వచ్చి అంటే ఐ మీన్ కోటిపల్లి నుంచి వస్తుంది కాబట్టి వాటర్ అక్కడి నుంచి వచ్చే డస్ట్ మొత్తం ఆ స్తంభాలకు తగిలి ఆగుతది ఇక్కడ. చూడొచ్చు మీరు. ఇక్కడ జూమ్ చేస్తాను చూడండి. పెద్ద పెద్ద దుంగలుంటాయి కదా! ఆ దుంగలు కూడా అక్కడే ఆగిపోతున్నాయి. సో, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఆల్రెడీ నైట్ వాటర్ వచ్చింది చూసారా? ఈ డస్ట్ అంతా వాటర్ వెళ్ళిపోయింది. బట్ డస్ట్ మాత్రం అలాగే ఉండిపోయింది. సో, ఇదైతే క్లీన్ చేస్తున్నారు ప్రెజెంట్ మున్సిపాలిటీ వాళ్ళు. సో, ఇక్కడ రోడ్డు మీద ఆల్రెడీ చెట్లు అన్నీ చాలా ఉన్నాయి. వాళ్ళైతే ఒక ట్రాక్టర్ మీద వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు అంతా క్లీన్ చేస్తున్నారు. మేబీ వాటర్ అయితే తగ్గుతుంది. కానీ మళ్ళీ పెరుగుతది. ఎందుకంటే ఎప్పుడైతే భద్రాచలంలో తగ్గిందన్నారో సో, ఇక్కడైతే ఫ్లోటింగ్ మళ్ళీ పెరుగుతది. ఇక్కడ చూడండి. వాటర్ అంతా రోడ్డు మీదకొచ్చింది. ఇప్పుడు వెళ్తుంది. ఇక్కడ తోటలోకి కూడా ఎంటర్ అయిపోయింది. చూడొచ్చు. చూసారా ఎలా ఉందో? ఇక్కడైతే మీరు చూడొచ్చు. చాలామందైతే ఈ లోకల్‌లో ఉన్న వాళ్ళు అటు ఇటు వెళ్ళడానికి వీలుగా మున్సిపాలిటీ వాళ్ళైతే ఆల్రెడీ క్లీనింగ్ స్టార్ట్ చేశారు. ఐ మీన్ రోడ్డు మీద ఎక్కడైనా చెత్తా చెదారం ఉంటది కదా! సో, అన్నీ క్లీన్ అయితే స్టార్ట్ చేశారు వాళ్ళు ఆల్రెడీ. బట్ ఈ లోకల్‌లో ఉన్న వాళ్ళైతే తప్పదు. ఫ్లడ్ ఎలా ఉన్నా సరే వాళ్ళు నిత్యావసర సరుకులకైతే బయటకి వెళ్తారు కదా! సో, అందుకే అటు ఇటు వెళ్తున్నారు. గాయ్స్ ఇక్కడైతే చూడొచ్చు యానం బీచ్‌కి ఎంటర్ అయ్యే రోడ్ ఇది. ఇది కూడా ఫ్లడ్‌తో అయితే నిండిపోయింది ఆల్రెడీ. సో, స్టార్టింగ్‌లో పోలీస్ వాళ్ళు బోర్డ్ కూడా పెట్టారు. కార్స్‌కైతే ఎలౌ లేదు. ఓన్లీ బైక్స్ కానీ, ఆ బైక్స్ కూడా ఓన్లీ లోకల్‌లో తిరుగుతారు కదా! వాళ్ళకి మాత్రం ఎలౌ మాత్రం ఇచ్చారు. వచ్చే 10 రోజుల్లో మళ్ళీ వర్షం ఏమైనా పడితే ఫ్లడ్ పెరిగితే గనుక ఈ బైక్స్ కూడా ఉండవు. గవర్నమెంట్ అయితే షిప్స్ అయితే అటు ఇటు పెడతది. ఈ లోకల్‌లో వాళ్ళు అటు ఇటు వెళ్ళడానికి. సో, ఒకటే రిక్వెస్ట్ ఎవరైనా కొత్త వాళ్ళు యానం విజిట్ చేద్దాం బీచ్ అనుకుంటే వాళ్ళు వచ్చే 10 రోజులు అవాయిడ్ చేయడం చాలా బెటర్. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. మరికొన్ని కొత్త ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.